మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు, నరసింహం నందమూరి బాలకృష్ణ గారుల సినిమాల రీసెంట్ క్లాషెస్కి సంబంధించి మూవీ లవర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేశారు. అదేమిటంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు బాలకృష్ణ గారి హిట్ సినిమాలను తమ హిట్ సినిమాలతో డబుల్ మార్జిన్ షేర్ కలెక్షన్స్తో కొడుతున్నారు. వివరాలు పరిశీలించి విశ్లేషిద్దాం. చిరంజీవి గారి ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ గారి గౌతమిపుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఖైదీ నంబర్ 150 106 కోట్ల ప్రపంచవ్యాప్త షేర్తో ఆనాడు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలవగా, గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్స్ 46 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. అంటే ఖైదీ నంబర్ 150 కలెక్షన్స్తో పోలిస్తే సగం కంటే తక్కువే అన్నమాట. ఇకపోతే 2023 సంక్రాంతికి చిరంజీవి గారు వాల్తేరు వీరయ్యతో, బాలకృష్ణ గారు వీరసింహారెడ్డితో పోటీ పడ్డారు. వాల్తేరు వీరయ్య సుమారు 140 కోట్లు షేర్ వసూలు చేయగా, వీరసింహారెడ్డి ఫుల్ రన్ షేర్ 65 కోట్ల వద్ద ఆగిపోయింది. కాగా ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న చిత్రంతో, బాలకృష్ణ గారు డాకు మహారాజు చిత్రంతో తలపడ్డారు. సంక్రాంతికి వస్తున్నాం 100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తోంది. మరో ప్రక్క డాకు మహారాజు ఫుల్ రన్ షేర్ 70 కోట్ల వద్దే ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇక మన ప్రధాన విశ్లేషణ, చిరంజీవి గారు, వెంకటేష్ గారు బాలకృష్ణ గారి హిట్ చిత్రాలను డబుల్ మార్జిన్తో ఎందుకు కొడుతున్నారు అనేది. సీనియర్ అగ్ర హీరోల్లో చిరంజీవి గారిది ఒక ప్రత్యేకమైన అగ్రస్థానం. నంబర్ 1 నుంచి నంబర్ 10 వరకు స్థానాలు ఆయనవే. కాబట్టి ఆయన సినిమాల రేంజ్ ఇతర అగ్ర హీరోల సినిమాలకు పొంతనలేని స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆయనతో మిగిలిన హీరోల చిత్రాలను కంపేర్ చేయడం అనవసరం. ఇకపోతే ఇతర అగ్ర హీరోల్లో వెంకటేష్ గారికి హిట్ పర్సెంటేజ్ ఎక్కువ. ఆయన చిత్రాలకు అప్పట్లో బాలకృష్ణ గారి చిత్రాల కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి. మరో ప్రక్క బాలకృష్ణ గారికి టీడీపీ క్యాడర్ సపోర్టు ఎక్కువగా ఉండేది. సినిమాలో కంటెంట్ బాగుంటే టీడీపీ క్యాడర్ బాగా పైకి లేపేవారు, కానీ లేకపోతే మాత్రం బాలకృష్ణ గారి సినిమాలు చాలా వరకు డిజాస్టర్లుగా మిగిలేవి. అందుకే వెంకటేష్ గారి ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ కానీ, ఆయన సినిమాల హిట్ పర్సెంటేజ్ కానీ, కలెక్షన్లు కానీ బాలకృష్ణ గారి సినిమాల కంటే ఎక్కువ. ఆ ఇంపాక్ట్ ఈనాడు కూడా కనిపిస్తోంది. అందుకే డాకు మహారాజ్ కంటే డబుల్ మార్జిన్తో సంక్రాంతికి వస్తున్న కలెక్షన్లను కొల్లగొడుతోంది.